హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మా ఇంటి గృహలక్ష్మి. ఇవాళ మధ్యాహ్నం ఇంటికి వచ్చేసరికి 3 o'clock అవుతుంది. భలే ఆకలేస్తుందండి. ఇంటికి రాగానే వెంటనే కాళ్ళు చేతులు కడుక్కొని శారీ కూడా మార్చుకోకుండా అలాగే గబగబా అన్నం పెట్టుకొని మా అత్తయ్య కొంచెం టమాటా కర్రీ అలాగే సాంబార్ చేసిందంట. ఆ పెట్టుకొని తింటున్నాను. యాక్చువల్గా ఏం జరిగిందంటే నేను 1 లీటర్ మాత్రమే ఇప్పుడు వాటర్ బాటిల్ తీసుకెళ్తున్నాను. ఇంకా బస్సులో వేరే మేడం వాటర్ తెచ్చుకోవాలంట, నా వాటర్ తాగేసింది. అందుకే నేను వాటర్ కూడా తాగకపోయారు, నాకు భలే ఆకలేసింది అనమాట. నార్మల్గా స్కూల్కి వెళ్ళాను అనుకో, ఏమైనా ఫ్రూట్స్ అవి తీసుకెళ్తాను, బ్రేక్ టైంలో తింటుంటాను. ఇప్పుడు నాకు 10th క్లాస్ ఇన్విజిలేషన్ డ్యూటీ అనమాట. అందుకని ఇంకా లోపలికి వెళ్తాము, మధ్యలో ఒకసారి వాటర్ తాగుతాము, 3 hours అలాగే ఉంటాం కాబట్టి ఇంకెక్కువగా ఆకలి అయితే వేసింది. ఉదయం కొద్దిగా టిఫిన్ తిని లోపలికి వెళ్ళిపోతాము. ఇంకా ఇంటికి వచ్చేటప్పుడు అలాగే ఫ్లవర్స్ కూడా తెచ్చాను. మా అత్తయ్య ఉదయం వెళ్తేటప్పుడు చెప్పిందనమాట, ఇంట్లో పువ్వులు ఏం లేవు పూజకి, కొనుక్కొని రాని. ఇంకా బస్సులో హోల్సేల్గా తెచ్చుకునే వాళ్ళు ఉంటారనమాట. నేను వచ్చే బస్సులో వాళ్ళ దగ్గర చామంతి పువ్వులు కానీ గులాబీ పువ్వులు ఎక్కువగా ఉంటాయి, కనకాంబరాలు కూడా ఉంటాయి, కానీ నేను కనకాంబరాలు అయితే ఎప్పుడు కొననండి. ఇంకా చామంతి పువ్వులు, ఈ గులాబీలు ఇవి మాత్రం పెట్టించుకుంటాను. కనకాంబరాలు మా స్కూల్ పిల్లలు ఎవరైనా కావాలంటే తెచ్చిస్తారు. అలాగే మా ఆయమ్మ వాళ్ళ ఇంటి దగ్గర బోల్డ్ అన్ని చెట్లు ఉన్నాయి, కనకాంబరాలు కేజీ అవుతాయి కోస్తే, అవి నాకు ఎప్పుడు తెచ్చిస్తుంటుంది అనమాట. ఇంకా ఆ తెచ్చిన పువ్వులన్నిటిని మా అత్తయ్య బాక్స్లో వేస్తుంది. బంతి పువ్వులు కొన్ని ఇవ్వమంటే ఇచ్చింది ఫ్రీగానే, అవి ఉర్లీలో వేసుకోవడానికి ఉంటాయని బంతి పువ్వులు ఇప్పించుకున్నాను. గులాబీ పువ్వులు అంత ఫ్రెష్గా ఏం లేవండి, ఇంకా ఎండలు స్టార్ట్ అయ్యాయి కదా, అందుకని కొంచెం ఫ్రెష్గా ఏం లేవు, అవి 50 రూపాయలవి. ఇంకా తర్వాత ఒక పప్పాయి అయితే కట్ చేసుకున్నాను, కానీ ఏమంతగా తీయగా లేదండి. ఎప్పుడు నా పప్పాయి కట్ చేసుకుంటే బాగా తినాలనిపిస్తుంది తీయగా, కానీ ఇది అస్సలు తీయగా లేదు. ఫస్ట్ టైం పప్పాయ తినే వాళ్ళకి ఈ పప్పాయ పెట్టామనుకో, ఇంకా జీవితంలో పప్పాయ అంటే అసలు తినారనమాట, అంత చప్పగా ఉంది. చప్పగా ఉన్నప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే పైన షుగర్ వేసుకొని తింటారు. నేనైతే ఇంకా షుగర్ అనేది తగ్గించేసాను. టీ కాఫీ ఇలాంటివి కూడా నో షుగర్ అనమాట, షుగర్ లేస్తూ తాగితే, లేదు అంటే అసలు తాగటం మానేశాను. అందుకని షుగర్ అయితే వేసుకోలేదు. చప్పగా ఉన్న కొన్ని తిన్నాను. ఇంకా ఈవినింగ్ కొంచెం కర్రీ చేద్దామని మా అత్తయ్య మటకాయలు ఉంటే ఒలిచిపెట్టింది, వాటిని కుక్కర్లో ఉడికిస్తున్నాను. నార్మల్గా ఇంతకుముందు గిన్నెలో ఉడికించేదాన్ని, ఇప్పుడు కొంచెం గ్యాస్ సేవ్ అవుతుంది కదా అని కొద్దిగా అందులో వాటర్ వేసి కొద్దిగా పసుపు సాల్ట్ వేసి ఒక విజిల్ రానిచ్చేసి తర్వాత తాలింపు అయితే వేస్తే సరిపోతుంది కానీ కుక్కర్లో పెట్టేశాను. ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేస్తే రైస్ కుక్కర్లో, ఎలక్ట్రానిక్ రైస్ కుక్కర్లో ఎలాంటి వంటలు చేయాలి అంటే ఎలాంటి వంటలు చేయొచ్చు అనేది భలే వస్తున్నాయండి. అంటే ఇప్పుడు ట్రెండింగ్ అది నడుస్తుంది. గ్యాస్ అనేది ఇప్పుడు మనకి కొంచెం కొరతగా ఉంది కదా, దానికి తగ్గట్టుగా మనము ఎలక్ట్రానిక్ రైస్ కుక్కర్ ఉంటే భయపడాల్సిన అవసరం లేదు, ఎలాంటి వంటలైనా చేసుకోవచ్చు అని చూపిస్తున్నారు. నాకు అవన్నీ చూస్తే 2018 టైంలో నేను మా ఫ్రెండ్స్ రూమ్లో ఉండేవాళ్ళం. అంటే డిఎస్సి కోచింగ్కి వెళ్ళినప్పుడు మేమంతా రూమ్లో ఉండేవాళ్ళము. అప్పుడు మా దగ్గర స్టవ్ లేదు, గ్యాస్ స్టవ్, ఓన్లీ ఎలక్ట్రానిక్ రైస్ కుక్కర్ మాత్రమే ఉండేది. అది మా ఇంట్లో నేను తీసుకెళ్ళాను అనమాట. దాంట్లోనే మేము అన్ని రకాల వంటలు చేసుకునేవాళ్ళం. ఉదయాన్నే ఫస్ట్ పాలు సగం తీసి తోడేసేవాళ్ళం, సగంలో కొంచెం వాటర్ వేసి మళ్ళీ టీ పొడి వేసి టీ కాచుకునే వాళ్ళం. అదంతా టీ అయిపోయిన తర్వాత ఒక గిన్నె ఉండేది, దాన్ని కడిగేసి మళ్ళీ టిఫిన్కి ఉప్మా కానీ బొరుగులు కానీ ఏమన్నా ఇలాంటివి చేసుకునేవాళ్ళం. లేదంటే రైస్ చేసి పులియోగర మనకి ప్యాకెట్లు దొరుకుతాయి కదా, ఆ పొడి కలిపేసి తాలింపు వేసుకునే వాళ్ళం. తర్వాత మధ్యాహ్నానికి పప్పు చేసుకునే వాళ్ళం, కర్రీలు చేసుకునే వాళ్ళం. అంటే ఎక్కువ ఫ్రై కర్రీలు కావు కానీ కొంచెం పులుసు కర్రీలు అయితే అవుతాయి. ఇంకా చికెన్ చేసుకునే వాళ్ళము, ఎగ్ కర్రీ అలాంటివి కూడా చేసుకునే వాళ్ళం. ఇంకా చట్నీలు కూడా చేసుకునే వాళ్ళం. పచ్చిమిరపకాయలు టమాటాలు మనం దాంట్లో వేసి కొద్దిగా ఆయిల్ వేసి, మరి ఆయిల్ వేస్తే తొందరగా మగ్గవు కాబట్టి కొంచెం వాటర్ వేసేవాళ్ళం. అలాగే గోంగూర చట్నీ అలాంటివన్నీ చేసుకునే వాళ్ళం అండి. అంటే ఇవన్నీ చూస్తుంటే నాకు అప్పుడు రోజులు గుర్తొచ్చాయి. రైస్ కుక్కర్లో అన్నీ చేసుకోవచ్చు, కానీ కొంచెం టైం మనకి 4 బర్నర్లు ఉండి ఫటాఫట్గా చేసుకునేదానికి, దాంట్లో 2 గిన్నెలు ఉన్నా కానీ మార్చి చేసుకునేదానికి కొంచెం టైం అయితే తీసుకుంటుంది. ఇందులోనే ఇడ్లీలు ఉడికించుకోవచ్చు, ఇంకా ఏవైనా మనకి శనగలు గింజలు ఇలాంటివి ఉడికించుకోవచ్చు, అలాగే కార్న్ఫ్లోర్ ఉడికించుకోవచ్చు, అలాంటివన్నీ ఉడికించుకోవచ్చు. ఇంకా జొన్న సంగటి, రాగి సంగటి కూడా కొంచెం చేసుకోవచ్చు ఇలాంటివి. కాకపోతే టైం ఎక్కువ తీసుకుంటుందండి. అన్నం చేసుకొని రకరకాల రైస్ ఐటెంలో రకరకాల రైస్ అయితే చేసుకోవచ్చు. నేనేం చేశానంటే ఇవాళ కర్రీ చేసి కొంచెం బొబ్బర్లో పిండి ఉంటే అది వేసి కొంచెం అవి అయితే వేసేసాను. కర్రీ కొద్దిగా చేశాను, ఆల్రెడీ మధ్యాహ్నం చేసిన కర్రీ ఉంది, ఇంకా రైస్ అయితే పెట్టేశాను. ఈ కర్రీ అయిన తర్వాత ఇందులోకి కొంచెం కొబ్బరి పొడి వెల్లుల్లి కారం ఇవైతే వేసాను. సాల్ట్ అంతకుముందు వేసాను కదా, ఇంకా అవి అయితే వేయలేదండి. సింపుల్గా కొద్ది కర్రీ చేశాను. ఆ మటెక్కలు కూడా కొద్దిగా ఉన్నాయి, అవి ఎండిపోతాయి కదా ఇంకా అనేసి ఎండింగ్లో ఉన్నాయి కదా అని ఆ కొంచెమే చేశాను. తర్వాత వారానికి సరిపడంత
ఈ ఇడ్లీ పిండి అయితే వేసాను. ఇవైతే ఒక గ్లాసు అయితే ఉద్దిబ్యాళ్ళు 3 గ్లాసులు రవ్వ వేస్తాను. ఇంకా అవన్నీ కూడా కడుగుతున్నాను. నేను మామూలుగా నానబెట్టేటప్పుడు కూడా కడుగుతాము. తర్వాత తెల్లగా 3, 4 సార్లు కడుగుతాము. అప్పుడు ఇడ్లీలు తెల్లగా ఉంటాయి. రవ్వ అయితే కొంతమంది ఈ వీటితో పాటే నానబెట్టుకుంటారు. నేనేం చేస్తానంటే ఒక గంట ముందు నానబెట్టి తర్వాత ఇందులో వేసేస్తాను. గ్యాస్ లేకపోయినా ఇడ్లీ పిండి ఉందనుకో తొందరగా మా అబ్బాయికి అయితే రైస్ కుక్కర్లో అయినా వేసి మా అత్తయ్య పెడుతుంది, కానీ ఇడ్లీ పిండి అయితే రెడీగా చేసి పెడుతున్నాను. అలాగే నాకు కూడా ఒక ప్లేట్ వేసుకున్నాను అనుకో తొందరగా నేను స్నానం చేసి వచ్చేలోపు రైస్ కుక్కర్లో పెట్టేసిన అవుతాయి కదా అని అందుకని రెడీ చేసి పెడుతున్నా. యాక్చువల్గా ఈ సమ్మర్ వచ్చిందంటే రెడీ చేసి పెట్టాను అనుకో ఉదయం పూట టిఫిన్కి మాత్రమే చేసుకున్నామంటే డబ్బాలనే చేసి పెడితే 4-5 రోజులు వస్తుంది. ఈ ఉదయం ఈవినింగ్ 2 పూట్ల ఇడ్లీనే చేసామనుకో 3 రోజులు వస్తుంది. అందుకని రెడీగా ఉందంటే ఏదో ఒక వంట చేసుకోవచ్చు. అందులో కొంచెం రాగి పిండి కలిపి దోశలైనా వేసుకోవచ్చు. కొంచెం రాగి పిండి కలిపి ఉల్లిపాయలు అవి వేసి మనం పొంగనాలైనా వేసుకోవచ్చు అండి. ఏదైనా చేసుకోవచ్చు. దోశలైనా వేసుకోవచ్చు. కొంచెం గోధుమ పిండి శనగపిండి కలిపి అనుకో నార్మల్గా క్రిస్పీగా కొంచెం దోశలైనా అవుతాయి. రాగి దోశలు మామూలు దోశలు అలా చేసుకోవచ్చు. ఇడ్లీ అయినా చేసుకోవచ్చు అని ఇది 2 రకాలుగా 3 రకాలుగా ఉపయోగపడుతుంది. ఇడ్లీ పిండి అయితే రెడీ చేసి పెడుతున్నాను. ఎలా కావాలంటే అలా ఉపయోగించుకోవచ్చు. కొంచెం ఉల్లిపాయలు పచ్చిమిర్చి జీలకర్ర వేసి కొంచెం ఊతప్పంలాగా చేసుకోవచ్చు. అలాగే అంటే బన్ను దోశలు అంటే మొత్తం పిండి వేసి మందంగా వేసి ఉడికించుకుంటాం కదా, కొంచెం ఆయిల్ వేసి అలా అయినా చేసుకోవచ్చు. అందుకని పిండి ఉందంటే ఎన్ని రకాలుగా అయినా చేసుకోవచ్చు. అందుకని పిండి అయితే రెడీ చేసి పెడుతున్నాను. అలాగే ఇంకా ఇప్పుడు గ్యాస్ లేదంటే మనము ఆ పరిస్థితికి తగ్గట్టు అసలు ఎంత బాగా మహిళలకి నిజంగా హ్యాట్సాప్ అండి. ఎందుకంటే గ్యాస్ లేకపోయినా కానీ ఎలక్ట్రానిక్ రైస్ కుక్కర్లో ఎలాంటి వంటలు చేయొచ్చు అనేది ఎంత క్రియేటివిటీగా చూపిస్తున్నారో అసలు పరిస్థితులు తెలియజేస్తాయండి మనం ఎంత స్ట్రాంగ్ అనేది. ఒకప్పుడు మనం కోవిడ్ వచ్చినప్పుడు ఆ పరిస్థితులను ఎదుర్కోవడానికి రకరకాలుగా ఫేస్ చేసాం. ఇప్పుడు గ్యాస్ లేదంటే ఇంకా ఆగిపోం కదా, దానికి తగ్గట్టు మన క్రియేటివిటీని ఉపయోగించి అన్ని రకాల వంటలు చేస్తాము. ఇంకా కొంతమంది అయితే ఇండక్షన్ స్టవ్లు ఉన్నవాళ్ళు అందులో ఎలా వంట చేయాలి, ఏమేం చేయొచ్చు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది చూపిస్తున్నారు. నేనైతే అవన్నీ ఏం చూపించలేను, కానీ చెప్పడానికి అయితే ట్రై చేస్తానండి అంతే. ఎందుకంటే నాకున్న పరిస్థితికి నేను నా డైలీ లైఫ్లో నేనేం పనులు చేసుకుంటున్నానో అవి మాత్రం చూపించగలను, కానీ ఎక్స్ట్రాగా అవన్నీ చేయాలంటే నా వల్ల అయితే కాదు. ఎలక్ట్రానిక్ రైస్ కుక్కర్లో రకరకాల రైస్ చేసుకోవచ్చు. ఇంకా ఆల్రెడీ చెప్పాను కదా, మేము రూమ్లో ఉన్నప్పుడు ఎన్నో రకాల వంటలు చేసుకున్నామని. నేను కూడా చేస్తాను అవి, బట్ అన్నీ ఒకే రోజు అయితే చేయను. ఒక్కొక్కటి చేసినప్పుడు అయితే చూస్తాను. ప్రస్తుతానికి అయితే మేము కర్రీలు అవి ఏం చేయట్లేదండి. జస్ట్ అన్నం ఒకటే చేసుకుంటున్నాము. కొంచెం కర్రీలు గ్యాస్ ఉంది కదా ఇంకా అనేసి అవి మాత్రం గ్యాస్ మీద చేసేస్తున్నాను. అవి ఈ మధ్య తగ్గించామన్నమాట వంటలు చేయటం. ఎందుకంటే దాదాపుగా 10 days అయింది బుక్ చేసి, ఇంకా రాలేదు. ఫోన్ చేస్తే వాళ్ళు 10 రోజులు అవుతుందో 20 రోజులు అవుతుందని సమాధానం చెప్తున్నారు. అందుకని ఈలోపు కొంచెం తగ్గించి వండుకుంటే సరిపోతుందని అలా చేస్తున్నాం. అయిపోయినప్పుడు తప్పకుండా ఇంకా ఎలక్ట్రానిక్ రైస్ కుక్కర్లోనే అన్నీ చేయాలి. ఇంకా రవ్వ నానబెట్టేసాను కదా, రవ్వ నానిన తర్వాత బాగా అయితే కడుగుతానండి 3-4 సార్లు. అందులో ఉన్న మురికంతా పోయేదాకా మనకి కింద ఆ నీళ్ళ ట్రాన్స్పరెంట్గా అయ్యి అడుగున రవ్వ కనిపించాలి. అంతవరకు మనం తెల్లగా అయ్యేంతవరకు కడుక్కుంటేనే మన ఇడ్లీలు అనేవి బాగుంటాయి, అలాగే తెల్లగా కూడా ఉంటాయి. నేను 3-4 సార్లు కడిగేసాను. అయితే ఇడ్లీకి బ్యాళ్ళు నానబెట్టేటప్పుడు కొంచెం మెంతులు కూడా వేస్తాను, ఎందుకంటే బాగుంటాయి. మొత్తం కూడా ఇదిగోండి ఇలా గట్టిగా పిండి వేసామంటే ఇందులో నీరు లేకుండా, అంటే మిక్సీలో వేసుకున్నప్పుడు మామూలుగా ఇంత పిండము, గ్రైండర్లో వేసినప్పుడు పిండి అనేది బాగా ఒదిగి వస్తుంది. కాబట్టి ఇది పిండి గట్టిగా వేయాలి. అలానే వేసామంటే ఇది పిండి అనేది చాలా లూజ్గా అయిపోయి అసలు ఇడ్లీలు అనేవి బాగుండనమాట. అందుకు గట్టిగా పిండి వేయాలి. నేను ఈ గ్రైండర్లో ఉద్దిపాల పిండి అంటే మనకి మినపిండి అండి మెత్తగా అయిన తర్వాత ఈ రవ్వను కూడా అందులో వేసేస్తాను. ఒక్కసారి బటన్ ఆన్ చేసామనుకో మొత్తం కలిసిపోతుందన్నమాట. మనం చేయి పెట్టి అంతా కలిపి అట్లా చేయకుండా మొత్తం బాగా కలిసిపోతుంది. కానీ ఆఫ్ చేసి అంతా రవ్వ అంతా దాంట్లోకి అయితే వేసేస్తాను. ఇంకా రేపటి నుంచి నేను స్కూల్కి వెళ్ళాలి, ఉరుకులు పరుగులు అన్నమాట. మామూలుగా ఇప్పుడు 10th క్లాస్ ఇన్విజిలేషన్ డ్యూటీ అంటే 9:30కి ఎగ్జామ్ కాబట్టి మేము అక్కడికి 8:30కి అలా రీచ్ అయ్యేలాగా వెళ్తుంటుంది. అంటే కొంచెం లేట్గా వెళ్తాను. ఇంకా మామూలుగా హాఫ్ డే స్కూల్ కదా, ఇప్పుడు 7:45 కల్లా స్కూల్లో ఉండాలి. అంటే 6కి ముందే బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళాలన్నమాట. అంటే 6కి ముందే వెళ్ళాలంటే ఇంకా 4కి అలా లేసి తొందరగా వంట చేసుకుంటే తప్ప వెళ్ళానమాట. అయితే మధ్యాహ్నం లంచ్కి అయితే ఏంది చేయలేదు, కానీ టిఫిన్కి మాత్రం తీసుకొని వెళ్తాను.
బయట కొనే ఫుడ్డు తింటుంటే నాకు అస్సలు ఎప్పుడన్నా తీసుకున్నా కానీ ఆ వాయిస్ అనేది మారిపోతుంది. డాక్టర్ దగ్గరికి వెళ్తే అసలు ఏం చెప్పారంటే ఎక్కువ మాట్లాడొద్దు, ఎలాంటి ఫుడ్ అంటే అలాంటి ఫుడ్ తినొద్దు అని అయితే చెప్పారు. ఎక్కువ మాట్లాడకుండా అయితే కుదరదు కానీ ఫుడ్ అయితే మన ఇంట్లో చేసుకునేవి అయితే తినొచ్చు. అందుకని నేను సాధ్యమైనంత వరకు 99% అసలు ఇంట్లోనే ఏదో ఒకటి చేసుకొని వెళ్తానమాట. తొందరగా కొద్దిగా ఉప్మా కానీ, లేదు అంటే అన్నీ ఎక్కువగా కూడా ఉడికించి, ఇప్పుడు గింజలు ఉన్నాయి కదా, మొన్న సండే చేసి అవన్నీ ఉడికించుకొని కానీ, లేదు అంటే కొద్దిగా పెసరపప్పు 2 భాగాలు పెసరపప్పు, 1 భాగం బియ్యం అవి కుక్కర్లో వేసేసి కొంచెం పొంగల్ టైప్ అనమాట. అంటే పొంగల్ కాదు, అవి వేసేసి కొంచెం అందులోనే మిరియాలు దంచి వేసి ఒక స్పూన్ ఆయిల్ వేసి కొంచెం సాల్ట్ వేసి పెట్టేస్తాను. ఇంకా అది 5 మినిట్స్లో విజిల్ వచ్చేస్తుంది. నేను స్నానం చేసి వచ్చేలోపు అదైతే స్నానం చేసే అంత టైం కూడా ఉండదు, తొందరగా విజిల్ వచ్చేస్తుంది. 3 విజిల్ రానిచ్చేస్తే మెత్తగా అవుతుంది. అందులోకి కొంచెమైనా కారం పొడి కానీ ఏమైనా చట్నీ కానీ ఉంటే వేసుకొని తీసుకొని వెళ్తాను అనమాట. అలా ఏ ఒకటి నాకు తొందరగా అయిపోయాయి అలాంటి టిఫిన్లు అయితే చేసుకుంటాను. ఇంకా మిగతావి తర్వాత మా అత్తయ్య ఏమన్నా ఉంటే చేసేస్తుంది. అంటే నేను కొంచెం టైం ఉంటే మామూలుగా హాఫ్ డే స్కూల్ కాకుండా నార్మల్గా వెళ్ళేటప్పుడు అయితే చేస్తుంటిని. నాకు మా అబ్బాయికి ఇద్దరికి కర్రీలు, అలాగే అన్నము, అలాగే టిఫిన్ కూడా చేసి వెళ్తుంటాను. ఇప్పుడు ఇంకా అంత టైం ఉండదు కదా, నాకు మాత్రం చేసుకొని ఇంకేమన్నా ఉంటే అవి కొంచెం కట్ చేసి అవి పెట్టేస్తే మా అత్తయ్య అయితే కర్రీ చేసేస్తుంది. పిండి అయితే నేను డబ్బాలకి తీసుకుంటున్నాను. ఈ డబ్బా నిండా తీసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలనుకున్నప్పుడు గ్రైండర్లో వేసిన పిండిని పులియ పెట్టాల్సిన పనిలే. ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ 3 రోజులకి అలా అయితే పులుస్తుంది. ఇంకా మరుసటి రోజుకి ఉదయానికే కావాలనుకున్నప్పుడు ఇది మాత్రం కొంచెం సపరేట్ పెడతాను. ఈ గిన్నెలోది ఉదయానికి, ఈ డబ్బాలోది ఇంకా ఉంటే ఎప్పుడైనా మనం ఈ వారం రోజులైనా ఉంటుంది. మామూలుగా ఇప్పుడైతే మనకి 4-5 రోజులకి కొంచెం పులుస్తుంది. మనకి వింటర్ సీజన్లో అనుకో వారం 10 రోజులు ఉన్నా ఫ్రిడ్జ్లో ఉంటే ఏం కాదండి, వెంటనే తీసి పెట్టుకోవాలైతే. ఈ డబ్బాని తీసుకెళ్ళి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఏ దానికి అవసరానికి అలా వెంటనే చేసుకొని తినొచ్చు అని. ఫ్రిడ్జ్లో ఇవాళ అయితే కొంచెం ఖాళీగా ఉందండి. కొంచెము అన్నీ అయిపోయినీకి వచ్చినాయి గ్రాసరీస్, అలాగే వెజిటేబుల్స్ కూడా. అందుకని కొంచెం ఖాళీగా ఉంది. లేదు అంటే ఇంకా ఫుల్ లోడ్లో ఉంటుంది. పైన కింద ఇంకా అసలు సరిపోక, ఈ ఫ్రిడ్జ్ సరిపోక ఇంకా పెద్దది కొనాలా అనిపిస్తుంది ఒక్కోసారి. అన్నీ ఉంటాయి. ఇంకా గ్రైండర్ గిన్నె, అలాగే రాళ్ళు మా అత్తయ్య అయితే కడిగేస్తుంది. ఎప్పుడైనా మనం గ్రైండ్ చేసినాక ఆ రాళ్ళు, ఆ గిన్నె అనేది వెంటనే కడిగేసుకోవడం బెటర్ అండి. లేదు అంటే ఆ రాళ్ళు రౌండ్గా గీర ఉంది కదా, ఆ మధ్యలోకి పిండి వెళ్ళిపోయి అక్కడే పిండి ఉండిపోయి అసలు గట్టిగా అయిపోయి రుద్దుతుంటే రాదు కూడా. బ్రష్ ఉంటే బ్రష్ వేసినా రాదు. వెంటనే కడిగేస్తే బెటరు. లేదంటే ఇంకా అది అలానే ఉందనుకో, నెక్స్ట్ టైం పిండి పట్టినప్పుడు అది పులిసిపోతుంది ఎక్కువ. ఇంకా ఈ వీడియో కూడా ఇంతే అండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.